కొందరు ఓం నమ శివాయ అంటే చాలు, ఏ మంత్రాలు రాకపోయినా ఓం నమ శివాయ అనుకోండి చాలు అంటారు. ఇంకొందరొచ్చి లేదు ఓం అరుణాచలేశ్వరాయ నమః అనుకోండి అంటారు. వీటిల్లో కూడా మళ్ళీ వేరియేషన్స్. జిలేబీ తినండి ఒకళ్ళు చెప్పారు, లడ్డూ తినండి ఇంకొకళ్ళు చెప్పారు, గులాబ్ జామున్ తినమని ఇంకొకళ్ళు చెప్పారు. అంతే. అన్నిట్లో శివుడే. ఆయన నామమే. అరుణాచలేశ్వరుడైనా శివుడే, అవును. విశ్వనాథుడైనా శివుడే. కానీ ఆ శివ అనేటువంటి 2 అక్షరాలు మహామహిమాన్వితమైనటువంటి అక్షరాలు. అయితే మీరు మీ యొక్క మాధ్యమికంగా కొందరికే మాత్రమే ఓంకారంతో జపించేటువంటి విధానం ఉంది, అందరికీ జపించే అధికారం లేదు. అందరంటే ఎవరండి అంటే, ఎవరైతే ఉపదేశం తీసుకున్నారో వాళ్ళు ఓంకారంతో నమశివాయ అనొచ్చు. ఉపదేశం తీసుకోని వాళ్ళకి ఏమిటి, శివాయ నమః. ఓం నమ శివాయ కాకుండా శివాయ నమః. అందుకే శివుని యొక్క అష్టోత్తరంలో మొట్టమొదటి పేరు మనం తీసినట్లయితే ఓం నమ శివాయ అని ఉండదు. మీరు చూడండి పుస్తకం తీస్తూ ఓం శివాయ నమః ఉంటుంది. కాబట్టి ఓం అటుంది, శివాయ అని ముందు వచ్చి నమః చివరుంది. ఫలితంలో తేడా లేదు. మీకు అదన్నా అదే ఫలితం ఇస్తున్నాడు, ఇదన్నా ఇదే ఫలితం ఇస్తా, ఫలితంలో తేడా లేదు, కానీ అనటంలో తేడా ఉంది. ఏమిటా తేడా అంటే, మీకు ఉపదేశం ఉంటేనేమో ఓంకార పూర్వకంగా నమ శివాయ అనొచ్చు, లేదనుకోండి ఓం శివాయ నమః అంటే చాలు, ఏదన్నా అదే. కాబట్టి దాన్ని బట్టి మనం అందరం అట్లా మనం చేసుకుంటే అది స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఏ పేరుని అరుణాచలం అనొచ్చు, శ్రీశైల మల్లికార్జునాయ నమః అనొచ్చు, దాని తర్వాత విశ్వనాథాయ నమః అనొచ్చు, సోమనాథాయ నమః అనొచ్చు, రామనాథాయ నమః అనొచ్చు, హరహర మహాదేవ ఎట్లన్నా కానీ ఆయన పలుకుతూనే ఉంటాడు. ఏదన్నా ఆయనే.